యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సిద్ధపాటు అనేటువంటి అంశం మీద మనం ముందుకు వెళ్ళబోతున్నాం. మరి సమయంలో మత్తయి సువార్త 25 అధ్యాయం 10వ వచనంలో మనం ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 25:10. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో మరి నా ప్రభా మరి నాటబడి ఫలించడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు రాకడ వస్తూ ఉన్నది, పెళ్లి కుమారుడు రాకడ వస్తుందని తెలిసి అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. కానీ ఈ సిద్ధపాటులో కొన్ని లోపాలు ఉంటూ ఉన్నాయి. దానివల్ల ఏమైపోయిందంటే కొంతమంది బయటకు వచ్చేసారు, కొంతమంది వెలుపు నుండిపోయారు, కొంతమంది మాత్రమే లోపలికి వెళ్ళారు. గమనించాలి. వారు కొనబోచుండగా ఎవరైతే బుద్ధి లేనటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే సిద్ధపాటు లేనటువంటి వారుగా ఉన్నారో, అంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు కానీ ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారంటే దేవుని రాజ్యం వరకు వెళ్ళేంతటి సిద్ధపాటు కలిగి ఉన్నారు కానీ దేవుని రాజ్యం లోపలికి వెళ్ళేటువంటి సిద్ధపాటు వాళ్ళు కలిగి లేరని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున అందరూ కూడా నేను సిద్ధపడే ఉన్నాను అంటుంటాం. కానీ ఈ రోజున మన ప్రాణం పోతుంది అంటే మనం సిద్ధపడి ఉన్నామా? ఈ రోజున మనం చనిపోతాము అంటే సిద్ధపడి ఉన్నామా? మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము అంటే సిద్ధపడి ఉన్నామా? మనం ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెడతాము అంటే సిద్ధపడి ఉన్నామా? మన యొక్క కుటుంబాన్ని మనం విడిచిపెట్టబోచును అంటే సిద్ధపడి ఉన్నామా? లేదు ప్రియులారా. సిద్ధపడి ఉంటే మనం ఏం చేస్తామంటే సర్వము సమకూర్చుకుని దేవుని దగ్గరికి వస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపాటు అంటే ఏంటంటే సర్వము సమకూర్చుకుని దేవుని దగ్గరికి వస్తాం. లోటుతో రాము, బాధతో రాము, సమస్యతో రాము, సర్వము యేసయ్యే అని చెప్పి సమకూర్చుకుని దేవుని దగ్గరికి వస్తాం అనమాట. ఇక్కడ బుద్ధి లేనటువంటి కన్యకులు చూసినట్లయితే తెచ్చుకున్నారు ఆయిల్, కొంతవరకు తెచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు నా దేవుని జీవితంలోకి అంగీకరించినటువంటి వారు, దేవుణ్ణి ఆహ్వానించినటువంటి వారు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే సగం క్షమాపణ, క్షమాపణ, సగం మరి సహవాసం సగమే. దాన్ని కోల్పోయినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకునేటువంటి సమయంలో ఈ లోపల దేవుని రాకడ వస్తూ ఉంది, వెలపల విడవబడుతున్నారు. కాబట్టి సిద్ధపాటు అనేటువంటిది ఏంటంటే సమకూర్చబడినటువంటిది, సమకూర్పు కలిగినటువంటిది. కాబట్టి ఈ రోజున ఒక ప్రశ్న, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఆత్మ లేనటువంటి సిద్ధపాట. వాళ్ళ దివిటిల్లో ఏమి లేదంటే ఆత్మ లేదు, నూనె, ఆయిల్. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు, అందుకే నువ్వు బయట ఉండి అన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటారు, వెలుగునిస్తూనే ఉంటారు, దేవుని రాజ్యంలో ప్రవేశించే వరకు వెలుగుతూ ఉంటుంటారు అంటండి. ప్రకటన 2:10 చూసినట్లయితే దేవుడు మాట చెప్తున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు. అంటే ఏంటంటే మరణాపాయ స్థితి వచ్చినా కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, దానికి రెడీ అయి ఉండాలి. అట్లాంటప్పుడే నువ్వు దేవుణ్ణి ఎదుర్కోగలుగుతావు, దేవునితో పాటు లోపలికి వెళ్ళగలుగుతావు. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. పెండ్లి విందు లోపల జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకంలో ఉన్నవాడు ప్రియులు గమనించాలి, దేవునికి విరోధి. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు శాశ్వతమైనటువంటివి కాదు. ఈ లోకము దేవునికి వెలుపలున్నది. కాబట్టి ఈ లోకాసే గతించిపోతుంది. సిద్ధపడి ఉండటం అంటే ఏంటంటే ప్రియులరా, సావుకు సిద్ధపడి ఉండటం అనమాట. సిద్ధపడి ఉండటం ఎవడైనాను నన్ను వెంబడించగోరిన వాడు తన సిలువనెత్తుకుని రావాలి, సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని రావాలి. అది సిద్ధపాటు అంటేనే. చాలామంది అంటారు, అయ్యో నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారండి, నేను లేకపోతే నా జీవితం ఏంటి, నేను లేకపోతే ఈ ప్రాపర్టీస్ ఏంటి. చూడండి, ఈ రోజుల్లో ఎంతమంది ఫిలిం స్టార్ చనిపోయారు, ఎంతమంది గొప్ప వాళ్ళు చనిపోయారు. వాళ్ళు అనుకున్నారు మేము మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేస్తాం, లేకపోతే నెక్స్ట్ టైం మేమే నెగ్గుతాము, నెక్స్ట్ టైం మేమే అధికారంలోకి వస్తాం. ఇట్లాంటి చాలా సిద్ధపాటు కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ ఇంటిలోంచి బయటకు వెళ్ళారు కానీ మళ్ళీ ఇంటి లోపలికి రాలేకపోయారు. గమనించాలి. మనం విడిచిపెట్టినటువంటి గాలి మరలా తీసుకుంటున్నామంటే ముక్కు ద్వారా, ప్రియులారా గమనించాలి, ముక్కు ద్వారా మనం గాలిని ఇలాగ విడిచిపెట్టి దాన్ని మళ్ళీ తీసుకుంటున్నామంటే కేవలం దేవుని కృప. కాబట్టి ప్రతి సమయమందును సిద్ధపాటు కలిగి ఉండాలంటే. నా చిన్నతనంలో
6th క్లాస్ చదువుతున్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవారు చర్చికి వచ్చినప్పుడు చాలా వినయ విధేయతలతో రావాలి, చర్చికి వచ్చినప్పుడు చాలా సిద్ధపడి రావాలి, మీకున్నటువంటి బట్టలు అన్నట్లు కల్లా మంచి బట్టలు వేసుకోవాలి అంటే నేనేం చేసేవాడిని, చర్చికి వెళ్ళినప్పుడు అన్నాను మంచిగా బట్టలు ఐరన్ చేసుకుని మంచిగా తల స్నానం చేసి నాకున్నంతలో బెస్ట్ ఏదైతే ఉంటుందో అదే వేసుకుని ఏమన్నారంటే పాస్టర్ గారు పరలోక రాజ్యం వెళ్ళిపోతే ఏం చేస్తారు ఇక్కడ నుంచి అంటే, అమ్మో అలాగైతే ఎలాగని చెప్పేసి నిజంగానే నా చిన్న మనసుకి ఏం అర్థం కాక నిజంగానే ఇక్కడి నుంచి ఇలా ఎత్తబడిపోతామేమో అనేటువంటి ఆలోచనతో ఏం చేసాడంటే సిద్ధపడి వెళ్ళిపోయింది ఇంటికాడ నుంచి. ఇంకా మళ్ళీ మనం ఇంటికి వస్తామో రామో అని చెప్పేసి ప్రియాలు గమనించాలి. సిద్ధపాటు అంటే ఏంటంటే మరలా ఇది చూస్తామో చూడమో, మరలా ఇది దీని అంటే లోకం మీద ఆశ విడిచిపెట్టేయటమే దేవునితో సిద్ధపాటు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మో నేను చనిపోతే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, అసలు నువ్వు పుట్టబోతే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నువ్వు పుట్టకముందే దేవుడు నిన్ను చూసి ఉన్నాడు, తల్లి గర్భంలో రూపించబడక ముందే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవాది దేవుడు. అటువంటి దేవునికే లేనటువంటి బాధ నీకెందుకంట? ఆల్రెడీ నువ్వు పుట్టినప్పుడే నీ చచ్చిపోయే డేట్ని దేవుడు నిర్ణయించాడు, నువ్వు రావాల్సిన డేట్ని దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే నరులారా తిరిగి రండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అంటాడు. తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని అట్లేదు అంటున్నారు చాలామంది. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారండి అంటారు. తిరిగి రాని లోకం కాదు ప్లేయరా, సిద్ధపరచబడ్డారు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు, సొంత ఇంటికి చేరుకున్నారు అంటానికి బదులు ఈ రోజున ఏమంటున్నారంటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారండి. ఏం తిరిగి రాని లోకం? అసలైనటువంటి లోకం అదే. దేవునికి స్తోత్రం. తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చామో ఆడుకోటకు వచ్చాము మనం ఈ లోకంలోకి. ఇదంతా జీవితం ఒక నటనాలయం అనమాట. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నది పరదేశం, పరాయి దేశం, స్కూల్ గ్రౌండ్ లాంటిది అన్నమాట. కొంతకాలమే ఉంటాం అక్కడ, కొంత సమయం ఉంటాం. మిగిలిన సమయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో గడపవలసిందే. శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో బంధాలు, బాంధవ్యాలు, వయోపరిమితులు ఇటువంటి ఏముండవు ప్రియులరా. అంతా ఒకటే, ఏకాత్మ, ఏకదేవుడు, ఒకటే ఆరాధన, అంతే. అంతేగాని ఇక్కడగా అక్కడ ఆ వరుసలో ఆడ మగ భేదాలు ఇటువంటి ఏముండవు అంటుంది. ఇది ఆడాత్మ, ఇది మగాత్మ, ఇటువంటిది ఏముండదు. కాబట్టి దీనికి సిద్ధపడి ఉండాలి మనం అంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడుతున్నారా? సిద్ధపడినట్లయితే ఏమవుతారంటండి? సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. లోపలికి అనగా రక్షణలోనికి, దేవునిలోనికి, పరలోక రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి వెళ్తూ ఉంటుంటారు అన్నమాట. కాబట్టి ఈ రోజున భయం ఎవరు పడతా ఉంటుంటారంటే ఆయిల్ లేనటువంటి వారు భయపడతారు. అదే ఆరిపోతుందేమో అనే దీపం. పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వారు ప్రకాశిస్తూనే ఉంటుంటారు, ప్రజ్వలిస్తూనే ఉంటుంటారు. కాబట్టి ఈరోజు నువ్వు భయపడవలసిన ప్రియులారా కరోనా వైరస్ కాదు, నువ్వు భయపడవలసింది ఈ లోకంలో ఎదురేటువంటి సమస్యలు కాదు, ఈ లోకంలో వచ్చేటువంటి తుఫానులకు, గాలివానలకు, భయంకరమైన ఎండలకు, భయంకరమైనటువంటి భూకంపాలకు కాదు భయపడవలసింది. సర్వోన్నతమైనటువంటి దేవుని రాకడకు సిద్ధపడి ఉన్నామా లేదా, ఆ రాకడకు సరిపడినటువంటి ఆత్మ ఆయిల్ మన దగ్గర ఉన్నదా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి సిద్ధంగా ఉండటం గురించి, భవిష్యత్తు గురించి సిద్ధపాటు కలిగి ఉండాలంటే 2వ రాజుల గ్రంథం 20:1 చూసినట్లయితే త్వరగా మీరు బైబిల్ గ్రంథం తీయాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 2వ రాజుల గ్రంథం 20:1 చూసినట్లయితే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలుగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయినటువంటి యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. హలో, అయిపోయింది నీ సమయం, సిద్ధపడు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడు అని చెప్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు గురించి మనం ఆలోచన చేయాలి. మరణమవుతున్నావు, నీకు మరణం సంభవిస్తుంది, సిద్ధపడు అన్న వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? వెంటనే తన ప్రాపర్టీస్ని అందరికీ పంచిపెట్టేయట్లేదు. అరే నా తర్వాత ఎవరికి వెళ్తుంది ఈ ప్రాపర్టీ అని చెప్పి భార్య పిల్లల్ని పిలిచి, వాళ్ళని పిలిచి, బంధువులను పిలిచి, స్నేహితులను పిలిచి గందరగోళం చేయట్లేదు ఆయన. సిద్ధపాటు అనేటువంటిది నీ మోకాళ్ళలో ఉంటుంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. సిద్ధపాటు అనేటువంటిది మోకాళ్ళలో ఉంటుంది. మోకరించి ప్రార్థించడం అన్నమాట సిద్ధపాటు కలిగినటువంటి. ప్రభు వైపు తిరగడం సిద్ధపాటు కలిగినటువంటి. ప్రభు తట్టు తిరగడం సిద్ధపాటు కలిగినటువంటి. కాబట్టి ఈరోజు సమస్య వచ్చిందా, చావు కబురు నీకు వచ్చిందా, వెంటనే చేయవలసింది ఏంటంట? దేనికి సిద్ధపడి ఉండాలి తెలుసా? గుండె హార్ట్ బీట్ స్పీడ్ అయిపోవటం కాదు సిద్ధపడి ఉండటం, చెమటలు పట్టడానికి కాదు సిద్ధపడి ఉండటం,
మరి దేనికి సిద్ధపడి ఉండాలంట? ఆమోజ్ కుమారుడైనటువంటి ప్రవక్త గారు, ఎస్ఏ గారు చెప్తూ ఉన్నాడు ఎవరి దగ్గరికి వచ్చి, హలో నీ లైఫ్ అయిపోయింది, నువ్వు చనిపోతున్నావు, నువ్వు బ్రతకవు, ఇంకా చక్కబెట్టుకో, నీ ఇల్లు సిద్ధపరచుకో, మరి ఎవరెవరికి ఏమేమి వాళ్ళ ప్రాపర్టీస్ లేకపోతే ఏం చేస్తావు సిద్ధపరచుకో, అంత సిద్ధం చేసుకో, మరి అయిపోతుంది టైము అని చెప్పినప్పుడు యెహోవా సెలవు ఇస్తున్నాడు, నేను కాదు, దేవుడు చెప్పమన్నాడు చెప్పేశాను అని చెప్పేసేసి మరణకరమైనటువంటి రోగం వచ్చినటువంటి హిజ్కియాతో చెప్తున్నాడు అంటండి. ఈయన సిద్ధపరచుకోండి ఎలా ఉందో, ఈయన సిద్ధపరచుకుంటున్నాడు, ఎలా పరుచుకుంటున్నాడు అండి, చక్కబెట్టుకుంటున్నాడండి ఈయన. ఎక్కడా? ఒక్కసారి మీరు ఆ ప్లేస్ నుండి ఏం చేస్తారు చెప్పండి? నాన్న నేను చనిపోతున్నాను, నా బిడ్డ నేను చనిపోతున్నాను, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇదిగో తాళం, అదిగో ప్రాపర్టీ, లేకపోతే అక్కడ డబ్బు ఉంది ఇక్కడ డబ్బు ఉంది వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు, ఈ తతంగం అంతా నడుస్తుంటుంది నాకు తెలిసి. కానీ హిజ్కియా గారు అక్కడ ఏం చేస్తున్నాడండి? భార్య బిడ్డలు పిలవలేదు, ఏడవలేదు, హార్ట్ బీట్ స్పీడ్ అవ్వలేదు, చెమటలు పట్టలేదు, తొందర పడలేదు. వావ్, ఎంత బాగుందన్నమాట. ఒక్క వచనం కిందకి వెళ్తే మనకు బాగుంటుంది అక్కడ. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. బ్రదర్ కన్నీళ్ళు విడలేదు అన్నారు కదా, ఏడుస్తున్నాడండి హిజ్కియా గారు, ఏడుస్తున్నాడండి. మరి చనిపోతామండి ఏంటండి? హిజ్కియా గారు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఎక్కడ ఏడుస్తున్నాడంటే దేవుని పాదాల దగ్గర ఏడుస్తున్నాడు. తల్లినో చెల్లినో కొడుకునో లేకపోతే భార్యనో పట్టుకుని ఏడవట్లేదు, నేను చనిపోతున్నాను, నిన్ను ఎవరు చూసుకుంటారు, ఈ ఏడుపు ఏడతలేదండి ఆయన. అది పనికిరానటువంటి ఏడుపు, అదంతా కూడా ఫలితం లేనటువంటి ఏడుపు. భార్య పిల్లల్ని పట్టుకుని ఏడ్చినా, ఎవరిని పట్టుకుని ఏడ్చినా ఏ విధమైన ఉపయోగం లేదు. మీరు గమనించాలి. ఏమి ఏడుపు ఏడుతున్నాడంటండి, ఎవరి దగ్గర ఏడుతున్నాడంటండి, ఎందుకు ఏడుతున్నాడంటండి? కేవలం గోడ తట్టు. ఎవరుంటారు గోడ కాడ? గోడ తట్టు నువ్వు తిరిగి కన్నీళ్ళు కాల్చుకుంటే నీకు ఎవరికైనా కనిపిస్తుందా? నీకు గోడకి తప్ప ఎవరికి తెలియదు, అది గమనించాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్తలోను, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ఏడుపేదో దేవుడి దగ్గర ఏడాలి, భార్య దగ్గర, పిల్లల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కాదు. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు కొడుకుతో మాట్లాడుతున్నాడు, భార్యతో మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు అని లేదు ఇక్కడ. గోడకేసాడంట మోకం, గోడ తట్టు తిరిగాడంట, కన్నీళ్ళు కారుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీళ్ళు విడుచుతూ ప్రార్థిస్తున్నాడంటండి. కాబట్టి ఈరోజు చాలామంది ఏడుస్తూ ఉంటుంటారు, చాలామంది కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంటారు. ఏంటి అంటే మా జీవితంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయండి, మా జీవితం ఇలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి, మమ్మల్ని అప్పులు వారు మోసగించారండి, నేను నమ్మినటువంటి వ్యక్తి నన్ను ఎంతో మోసం చేశాడండి, నేను 10 లక్షలు లాసిపోయానండి, నా ఇల్లు కోల్పోయానండి, లేకపోతే నా యొక్క జీవితం కోల్పోయానండి, నా యొక్క ఉద్యోగం కోల్పోయాను అని ఏడుస్తూ ఉంటుంటారు చాలామంది. ఏడ్చారా మీ దగ్గర? మీరు ఏడ్చారా ఎవరి దగ్గర? వావ్, నేను ఏడ్చాను, చాలామంది దగ్గర ఏడ్చాను. మనుషులు కదా, మనుషులు ఏమైనా సాయం చేస్తారేమని ఏడ్చాను నేను కూడా. నా ఉద్యోగం కోల్పోయిందండి, నా ఉద్యోగం తీసేస్తారండి, నా జీవితం నాశనం అయిపోయిందండి, నన్ను నమ్ముకున్నవారు నన్ను మోసం చేశారండి అని ఏడ్చాను. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, జనులందరి దగ్గర ఏడ్చాను, కన్నీరు కార్చాను, కానీ చివరికదే నీలోనే కనుగొన్నాను యేసయ్యా. చివరికి ఇంకా కన్నీళ్ళు రానేటువంటి పరిస్థితుల్లో చివరి కన్నీళ్ళు డ్రాప్స్ అట్టుకొచ్చి దేవుడి దగ్గర కారిస్తే అప్పుడు వచ్చిందండి సమాధానం, అప్పుడు వచ్చిందండి జీవం, అప్పుడు వచ్చిందండి ప్రశ్నకి జవాబు, అప్పుడు వచ్చిందండి ఫలితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీకు ఉద్యోగం లేదని చెప్పి 100 మంది దగ్గర ఏడుస్తున్నారా? మీకు జీవితంలో ఏది లేదు, ఆహారం లేదు, తింటాక లేదు, వండటాక లేదు, ఇల్లు లేదు, ఏది లేదని చెప్పి ఎంతమందికో మీరు చెప్తున్నారా? ఫలితం ఉండదు, శూన్యం. కానీ చివరికి ఎక్కడ దొరుకుతుందో తెలుసా ఫలితం? దేవుని దగ్గర. వెంటనే మరి నిజంగా మనం అయితే ఏం చేస్తాం? ఎవరన్నా కొంచెం మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరన్నా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరన్నా కొంచెం హై లెవెల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాగైనా మన సమస్య చెప్పి జాగ్రత్తగా వాళ్ళు ఏదైనా సాయం చేస్తారనో, లేకపోతే వాళ్ళ ఉద్యోగం చూస్తారనో. నేను ఇలాగే మా నాన్నగారికి తెలిసిన వ్యక్తి ఒకటి ఉంటే, నాన్న అతనితో నువ్వు మాట్లాడి నీకు అతను మరి కొంచెం మంచి పొజిషన్ ఉన్నావు కదా, నాకు ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో అని బీఈడీ అయినట్టు నేను ప్రయత్నం చేశాను.
ఎందుకంటే నేను మాట్లాడలేను, నాకు తెలియదు కాబట్టి. మా నాన్నగారు అలాగే మాట్లాడాడు. పెద్ద వయసు అయిన మా నాన్నగారు చిన్న వయసు వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకు ఉద్యోగం ఇచ్చారు. కానీ కొన్ని నెలల్లో ఊడిపోయింది. దేవుడిచ్చింది అయితే అది ఊడిపోయింది ఆ ఉద్యోగం. పిల్లలు గమనించాలి. మనుషుల దయ సంపాదించుకొని కోరుచున్నావా, దేవుని దయ సంపాదించుకొని కోరుచున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఏ సిద్ధపాటు ఉన్నది మన జీవితంలోనూ? సమస్య వచ్చిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం మనం వెతుకుతున్నామా, దేవుని దగ్గర వెతుకుతున్నామా? చూడండి, మనమైతే ఏం చేస్తామంటే ఎస్ఐ గారు వచ్చి చెప్పిన వెంటనే ఎస్ఐ గారు 2 కాళ్ళు పట్టేసుకుంటాం, ఎస్ఐ గారిని గట్టిగా హగ్ చేసుకుంటాం. ఎస్ఐ గారిని కాళ్ళు పట్టేసుకుని, అయ్యా ఎస్ఐ గారు నా కోసం ప్రార్థన చేయండి, నేను చనిపోయానంటే ఈ ఆస్తి ఏమైపోతుంది, నేను చనిపోతే నా బిడ్డలు ఏమైపోతారు అని చెప్పి ఆ పాస్టర్ గారు కాళ్ళు ఎట్టి నేడు చెప్తుంటాం, పాస్టర్ గారు మీరే ప్రార్థన చేయాలని చెప్పేసి. పిల్లలు గమనించాలి కదా. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎస్ఐ గారు? ఏం చేస్తున్నాడు? చెప్పాడైనా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమి ఇబ్బంది పెడతలేదు, ఆయనతో ఏమి మాట్లాడతలేదు. గమనించాలి పిల్లరా. ఆయన ఏమీ అడగట్లేదు, ఆయన ఏమీ ప్రశ్నించట్లేదు. కానీ ఈయన సిద్ధపాటు దేని కొరకంటే దీనికి ఈయన ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలంటే గోడ తట్టు నా ముఖం తిప్పుకోవాలి. మనుషుల తట్టు కాదు, గోడ తట్టు తిప్పుకొని అప్పుడు కన్నీళ్ళు కారుస్తున్నాడంట. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడికి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం చేశాడు? ఎస్ఐ గారు వెళ్ళిపోయేటువంటి వ్యక్తి జస్ట్ ఇంట్లోంచి పై స్టేర్ని దిగి కింద స్టేర్లోకి వచ్చి హాల్లోకి వెళ్ళినట్టులోకి మళ్ళీ దేవుడు ప్రత్యక్షం అయిపోయాడంట. హలో ఎస్ఐ కొంచెం వెనక్కి వెళ్ళి చచ్చిపోవట్లు అయినా బతుకుతాడని. ఏంటి ప్రభా చెప్పి 10 నిమిషాలు ఎంత, ఒక 1 minute కూడా అవ్వలేదు, నేను స్టెప్స్ దిగుతూ ఉంటుంటే మళ్ళీ బతుకుతాడంటే నన్ను ఏమనుకుంటాడు అతను? నిన్నేమనుకోవట్లే, నేను చెప్తాను లేళ్ళు అని చెప్తున్నాడు అంట దేవుడు. అంటే ఇక్కడ ప్రార్థన పరిస్థితులు మార్చిందా, లేకపోతే ఈయన ఏడుపు పరిస్థితులు మార్చిందా? యెషయా కాలు పట్టుకుని బ్రతిమాలేహాడు ఆయన హిజ్కియా గారు. గమనించాలి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నటువంటివి అన్నమాట. దినదినము కూడా ఎందుకని మన సమస్యలు పరిష్కరించబడతలేదంటే, ఎందుకని మన జీవితంలో ఆందోళన అంటే ఇదనమాట. అలా వెళ్తున్నటువంటి ఎస్ఐ గారు కాళ్ళు పట్టుకున్నాడా హిజ్కియా గారు? లేదు. ఎస్ఐ గారిని బ్రతిమాలాడా? లేదు. ఎస్ఐ గారితో కొంచెం ప్రార్థన చేయవే నా కోసం, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా సర్దుకోవాల్సినవి ఉన్నాయి, అప్పుడే చనిపోవటం ఏంటి? నేను చాలా మంచి పనులు చేశాను తెలిసే దేవుడికి, నేను దశంభాగాలు ఇచ్చాను తెలిసే దేవుడికి, నేను చాలా యథార్థంగా జీవించాను తెలుసా, దేవుడిలో సత్యంగా జీవించాను తెలుసా, దేవుడికి అన్ని సమస్తం కూడా నేను ఎంత జరిగించాను తెలుసా నీకు అని చెప్పి హిజ్కియా గారు ఎస్ఐ గారితో చెప్పట్లేదమ్మో సహోదరి, స్నేహితుడా. ఎస్ఐ గారితో చెప్పట్లేదు నీతి కార్యాలు కానీ, గొప్ప కార్యాలు కానీ, మంచి పనులు కానీ ఏమి చెప్పట్లేదు. యెషయా గారు నేనంతా నీతిగా జీవించాను తెలుసండి, నేను ఎన్ని మంచి పనులు చేశాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను తెలుసా, అసలు ఎన్ని ఆత్మలు రక్షించాను తెలుసండి అని చెప్పి ఎస్ఐ గారికి చెప్పట్లేదు. మరి ఎవరికి చెప్తున్నారంట? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా ఒక్కసారి నేను ఎలా చేశానో లేదో ఒకసారి చూడు ప్రభా, అవి కరెక్టా కాదంటే మంచియే కాదా ఒకసారి చూడు ప్రభా, అవి చూసి నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలాగే, నువ్వే తీర్పిస్తుందే, నువ్వే జడ్జిమెంట్ ఇస్తే దానికి నేను సిద్ధమే. కానీ ఒక్కసారి ఆ పేపర్ తిరిగే ప్రభా, ఆ లిస్ట్ ఒకసారి చూడు ప్రభా, నేను గతంలో నీ సన్నిధిలో మరి నేను ఆ మహిమార్థం ఏం చేస్తాను ఒక్కసారి చూడు ప్రభా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అన్నప్పుడు అన్నీ చూసేసారంట దేవుడు. వెంటనే పేపర్ తిరిగి చూస్తే అరే నిజమే కదా ఎస్ఐ అన్నీ చేశాడని చెప్పేసి యెషయా గారు నడిమిసాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైనటువంటి దావీదునకు దేవుడకు యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. వావ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంటే ప్రియులు గమనించాలి, ప్రార్థన పోయే ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సిద్ధపాటు అనేటువంటిది ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం మనం, ఏమి సిద్ధపరచుకుంటూ ఉన్నాం మనం, సమస్య వచ్చినప్పుడు ఎటువంటి సంసిద్ధత కలిగి ఉంటా ఉన్నాం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నిజంగా ఆ ప్లేస్ నుండి మనం ఏం చేస్తాం చెప్పండి, మామూలు ఏడుపు రాదు కదండి, ఎలుగెత్తి ఏడు చేస్తూ ఉంటుంటాం. ఎలాగైనా బతకాలి, ఎలాగైనా సరే బ్రతికేసేయాలి, ఎలాగైనా సమస్య నుంచి బయటపడిపోవాలి. ఎందుకంటే
ఎవరికి ఆశ ఉంటుందో తెలిసండి, బ్రతికేయాలి ఎలాగోని అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేని వాళ్ళకి ఇక్కడే బతకాలనుకుంటారనమాట. నువ్వు చనిపోతున్నావు అంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ దేవుని సందులో కళ్ళు తెరుస్తావు, అది విషయం ఎంతకని. ఆ నిరీక్షణ ఉన్న వాళ్ళకి చావంటే భయం ఉండదనమాట. ఎవరైనా వచ్చి నేను చంపేస్తున్నారని అనుకోండి, మీకు ఎలాగుండాలి? నిన్ను దేవుని మహిమను ప్రవేశపెట్టేస్తాను అన్నట్టు వినిపించాలి నీ చెవికి. ఎవరైనాను నిన్ను మరి నరికేస్తాను అన్నారనుకోండి, నిన్ను తీసుకెళ్ళి దేవుడు కుడి పార్శ్వంలో కూర్చోబెట్టేస్తాను అన్నట్టు వినిపించాలన్నమాట. అలా వినిపించినప్పుడు ఎలా ఉంటుంది? చాలా సంతోషం ఉంటుంది. అయ్యో ఎవరు బాబు, నన్ను తీసుకెళ్ళి దేవుడి మహిమలో ప్రవేశపెట్టేసి నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. నన్ను చంపేస్తావా? నన్ను చంపేసి దేవుడు కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టే తీసుకెళ్ళి నేను అందుకే ఎదురు చూస్తున్నాను. ఇది అన్నమాట దేవుని యొక్క వాక్యాన్ని అప్లై చేసుకోవడం అంటే. నన్ను చంపుతావా? నన్ను చంపే ముందు నేను నిన్ను చంపేస్తాను. ఇది మన యొక్క సిద్ధపాటు. మనం ఎలా సిద్ధపడి ఉంటామంటే ఇది సిద్ధపాటు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ హిజ్కియా గారు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే మరి మరణ వార్తను తెచ్చాడో అతని మీద కోపపడలేదు, అతని మీద ద్వేషం కలగలేదు, అతను దూషించుకోలేదు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేస్తూ ఉంటుంటాం అంటే చాలా తొందరపడుతాను అన్నమాట. ఎవరైనా మనకి చెడు వార్త చెప్పినా, చెడు తలంపు మన మీద వేసినా మనసు విరిగిపోయి నలిగిపోయి కరిగిపోతుంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాయంటే పరిస్థితులు మారిపోతుంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి అయితే దుర్వార్త వచ్చిందో మళ్ళీ అక్కడి నుంచే మంచి వార్త వస్తుంది. ఏ నోటి నుంచి అయితే మరణకరమైనటువంటి ప్రవచనం వచ్చిందో అదే నోటి నుంచి జీవంతో కూడిన ప్రవచనం వస్తూ ఉంది. ఎందుకని? ఆ వ్యక్తిలో ఉన్న లోపం లేదు, ఆ వ్యక్తిని నడిపిస్తున్నటువంటి దేవుని ఆత్మలో ఉన్నదనమాట. దేవుని ఆత్మ ఎప్పుడైతే పనిచేసిందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుంటాడో పరిశుద్ధాత్మ దేవుడు నాలుకని తిప్పుతూ ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడికి కావాల్సింది ఏంటంటే మనం దేవుని తట్టు తిరగటం. నిన్న ధ్యానించుకున్నాం మనం దేవుని తట్టు తిరిగి అని చెప్పి నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షార్ట్ మెసేజ్ 5 minutes మెసేజ్ మరలా విన్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. దేవుని తట్టు తిరిగి అతను కన్నీరు కారుస్తూ ఉన్నాడు అంటండి. నెంబర్ 1, సమస్య వచ్చినట్లయితే, ఇబ్బంది వచ్చినట్లయితే నెంబర్ 1 దేవుని తట్టు తిరగాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ముఖం గోడ తట్టు తిప్పుకొని యెహోవా, గోడ తట్టు తిప్పుకొని, గోడ అనట్లేదు, గోడకు తలకాయ వేసి కొట్టుకోవట్లేదు. చాలామంది చేసేటువంటి పని ఇదే. ఇప్పుడు ఏమన్నా అంటే గోడకు తలకాయ వేసి కొట్టుకుంటారు. నేను మొన్న ఒక క్లాస్కి వెళ్తే ఆయన కాలు కట్టున్నది. ఏమండి అంటే కోపం వచ్చిందంట, అర్ధరాత్రి ఆయన గోడను తన్నాడంట. కోపం వచ్చి గోడకు తింటే గోడకు లాసా? గోడకు నష్టమా? గోడకి ఇబ్బందా? మరి ఎవరికి ఇబ్బంది? ఎవరికి నష్టం అంటే ఆయనకే. వేలు చితికిపోయింది, కట్టేశారు, కుంటుకుంటాను నడుతున్నాడు. గోడ ఏమో అలాగే ఉంది, కదలలేదు మెదలేదు, దానికి ఏమీ బాధ సాధ లేదు. చాలామంది చేసేటువంటి ఇది అనమాట. కాబట్టి ఈయన గోడ తట్టు తిరిగాడు, కానీ ఏం చేస్తున్నాడంటండి? యెహోవా. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున మీ సమస్యకు పరిష్కారం గోడల్లోంచో చెట్లలోంచో పుట్టల్లోంచో రాదు. గమనించాలి. చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు, కానీ చెట్టుకు ప్రార్థన చేయడం తప్పు అనమాట. గోడ తట్టు తిరగడం తప్పు లేదు, కానీ గోడకు ప్రార్థన చేయడం తప్పు అనమాట. గోడ తట్టు తిరగడం తప్పు లేదు, కానీ గోడకు తలకాయ వేసి కొట్టుకోవడం తప్పు అనమాట. గమనించాలి ప్రియులారా. చాలామంది ఈ రోజున చిన్నపిల్లలు ఏంటి వీళ్ళంతా ఇదే అలవాటు చేసుకుంటున్నారు. ఇదే అలవాటు అయిపోతుంది. గోడకు తలకాయలు వేసి కొట్టుకోవటం. గోడకు తలకాయ వేసి కొట్టుకుంటే ఏమన్నా సమస్యకు పరిష్కారం వస్తుందా? ఇంకో సమస్య తయారవుతుంది నీకు. ఉన్న తలకాయ కాస్త బద్దలవుతుంది. లేనిపోయినట్టు రక్తం వచ్చి కంట్లో పడుతుంది. ఆల్రెడీ సమస్యలో ఉన్నావు, తలకాయ పగిలితే మళ్ళీ కుట్లు, హాస్పిటల్, ఎంత భయం చూడండి ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా. కాబట్టి హిజ్కియా గారు ఏం చేస్తున్నాడంటే గోడ తట్టు తిరిగాడు, కానీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సింపుల్గా ఉంటుంటాయి మనకి. నిజంగా మన జీవితంలో ఇదే చేస్తూ ఉంటుంటాం. తలకాయ పగిలిపోతుందండి, బుర్ర హీట్ ఎక్కిపోతుందండి, బ్రెయిన్ పని చేయట్లేదండి. ఎందుకనంటే గోడకేసి కొట్టుకున్నాం కాబట్టి తలకాయ. మరి ఇప్పుడు పని చేస్తుందంటండి దేవుని వైపు చూసినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు
దేవునితో మాట్లాడాలి సమస్య వస్తే. సమస్యతో కాదు, గోడలతో కాదు. కొంతమంది కోళ్ళని తిట్టేస్తుంటుంటారు, కుక్కలను తిట్టేస్తుంటుంటారు. కొంతమంది ఏం చేస్తుంటుంటారంటే ఇంట్లో సామాన్లు పగలగొట్టేస్తుంటుంటారు. ఆ వంట సామాన్లు వంట సామాన్లు గిరబెడుతుంటుంటారు. ఈ సామాన్ తీసి అక్కడ, ఆ సామాన్ తీసి ఇక్కడ పడేస్తుంటుంటారు. ఇంట్లో అద్దాలు పగలు కొడుతుంటారు, చాలా చేస్తుంటుంటారు. అవి ఏమన్నా సమస్యకు పరిష్కారం ఇస్తాయా? అమ్మా గమనించండి ఒకసారి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే మత్తయి సువార్తలో దేవుడు చెప్తాడు, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయమ్మా, అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అదే జరుగుతుంది. యెషయా గారు వచ్చారు, చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన. వెంటనే అంటే ఆయన అక్కడ చెప్పి ఇలాగ వెనక్కి వస్తున్నాడు. ఆ ఇంటికి హాల్లోకి మధ్యలోకి రాకముందంటే ఎంత టైం పడుతుందండి? మహా పడితే ఒక 10-20 సెకండ్స్ పడుతుందేమో. ఈ 20 సెకండ్ లోపల హిజ్కియా గారు తలుపేసేసుకోవటం, మోకరించేయటం, గోడ దగ్గరికి వెళ్ళిపోవటం, దేవునికి ప్రార్థన చేసేయటం ఎంత అద్భుతంగా జరిగిపోయింది చూసారా? అది సిద్ధపాటు అంటేనే. మనకు ప్రార్థన చేయాలంటే అమ్మో అసలు టైం లేదండి, ప్రార్థన చేయడమంటే కుదరడం లేదండి. చాలామంది వాక్యం వింటారు, లాస్ట్లో ప్రార్థన చేయడమంటే వెళ్ళిపోతారు, కనిపించరు మళ్ళీ. ఎందుకంటే సిద్ధపడలేదు. వాళ్ళు సిద్ధపడేంతవరకు అంటే కేవలం వాక్యం వినేంత వరకు మాత్రమే సిద్ధపడి వస్తారన్నమాట. వాక్యం విన్న తర్వాత మళ్ళీ కనిపించరు, ఎందుకంటే అంతవరకు మాత్రమే ఉంది సిద్ధపాటు. చూసారా అక్కడ? బుద్ధి లేని కన్యకలు ఏం చేశారటండి? సిద్ధపాటు ఎక్కడి వరకు ఉంది? గేటు దాకా సిద్ధపాటు ఉంది. గేటు దగ్గర వద్దులో గాయలైపోయింది మాట వాళ్ళకి. ఇంకా లోపలికి వెళ్తాక లేదు అవకాశం వాళ్ళకి. అక్కడతోటి వెనుదిరిగిపోయారు. మళ్ళీ తెచ్చుకున్న ఆయిల్ వదిలేసరికి ఈ లోపల వచ్చేసారంట, ఆయన లోపలికి వెళ్ళిపోయారంట. లోపలికి వెళ్ళి భోజనం చేసుకుంటున్నారు, తలుపేశారు. కొడుతుంటే లేదు ఇప్పుడు అవకాశం లేదు. ఇలా చాలామంది ఇలాగే ఆన్లైన్ అంతా అయిపోయాక, లైవ్ అంతా క్లోజ్ అయిపోయాక ప్రార్థన చేస్తామంటే ఫోన్ చేస్తుంటారు. అమ్మా లైవ్ క్లోజ్ అయిపోయిందమ్మా, ఇప్పుడు ప్రార్థన చేయడానికి లేదు, ఇంకా ప్రార్థన చేసిన కూడా అందులో రాదు. అవునా అయ్యగారు, సర్లేండి అని చెప్పి పెట్టేస్తుంటుంటారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. 2 రాజులు 24లో చూడండి, యెషయా గారు నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైతే ఉన్నది. సమాధానం వచ్చేసిందండి ప్రార్థనకి, ఇన్స్టెంట్ మెరకల్ అనమాట. మనం ఎవరన్నా సాయం అడుగుతాం, ఆయన ఏమంటాడు? వాళ్ళు ఇంకొకరిని అడగాలంటారు, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇంకొకరిని అడగాలంటారు. వాళ్ళని అడిగి వీళ్ళని తిరిగి నీ దగ్గరకు వద్దులకు ఏమవుతుంది అంటండి? సీఎం గారు మనకు ఒక ఫండ్ రిలీజ్ చేస్తారు, పిఎం గారు. అది పిఎం గారి దగ్గర నుంచి సీఎం గారికి, సీఎం గారి దగ్గర నుంచి ఎంపీకి, ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే నుంచి పంచాయతీ ప్రెసిడెంట్కి, పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి వార్డు మెంబర్ నుంచి మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ఐస్ గడ్డని తీసుకురామని చెప్పి మీ పిల్లల్ని పంపండి ఓ మార్కెట్లోకి, 4 పిల్లలు పంపండి. అందులో పిల్లట్టుకో ఇంకో పిల్లకి ఇద్దరు ఏమవుతుంది? చివరి కొద్దులోకి కేజీ ఐస్ బర్గ్ ఏదైతే ఉంటుందో ఐస్ ముక్క ఇంటి కొద్దులకి ఏమవుతుంది? 100 గ్రాముల ఐస్ ముక్క కూడా రాదు. ఎందుకంటే ఈ లోపల కరిగిపోయింది. అది స్టార్టింగ్లో పెద్దది ఐస్ గడ్డ, ఐస్ ముక్క, ఐస్ ట్యూబ్ పెద్దదే, కానీ రాను ఏమై కరిగిపోయింది, చిన్నదైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను ఇంతటితో ముగించాలనుకుంటా ఉన్నాను. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం, నా యొక్క ఆలోచన ఏంటంటే, సిద్ధపాటు. ఎటువంటి సిద్ధపాటు కలిగినాం? మన సిద్ధపాటు ఎంతవరకు పనిచేస్తూ ఉన్నది? మన సిద్ధపాటు ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఎటువంటి సిద్ధపాటు కలిగినాం? ఎటువంటి ఆ యొక్క మరి పరిస్థితినైనా కూడా మనం ఎదుర్కోవడానికి ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాం? చాలా ఇంపార్టెంట్. హిజ్కియా గారు వండర్ఫుల్ కదండి. ఆందోళన చెందలేదు, అనాలోచితంగా ప్రవర్తించలేదు. గోడ దట్టు తిరిగాడంటే చేతకంతనం కాదండి, అది గోడ దట్టు తిరిగి హోగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ మనిషితో తిరిగినా, ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా కూడా ఈయనకి ఇంకా భయం పెంచేద్దరు. అయ్యో చనిపోతున్నారా అని చెప్పి అందులోకి ఈయన ముందే చనిపోతుడు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కాలు చనిపోరని త్వరగా. ఎప్పుడైతే అది తెలిసింది అవతలకి, వాళ్ళు చేసే అడవుడికి చనిపోతారు ముందు. ఎందుకని ఇక్కడ గమనించాలి. సమస్యలో ఉన్నవాడు ఆ సమస్యను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది వాడికి. ఆ సమస్యలు ఎప్పుడు ఓడిపోతాడంటే పక్కన వాళ్ళు సానుభూతి చూపించారు కదా. మా పిల్లలు చాలాసార్లు పడిపోతుంటుంటారు. ఎప్పుడైతే పడిపోయారో అయ్యో అని చెప్పి నేను మా దగ్గరికి వెళ్తాడు ఏడ్చేస్తామాట. తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే,
వీళ్ళు పడిపోయినప్పుడు వీళ్ళు చూసి చూడనట్టు వదిలేసేయాలి, పట్టించుకోకూడదు. వాళ్ళు ఆడుకున్నట్టు పడిపోతుంటారు, నేను చూసి చూడనట్టు వదిలేస్తాను. వాళ్ళు అటు ఇటు చూస్తారు, ఎవరు లేరు అనుకోండి, లేచి వచ్చేస్తారు, నవ్వుకుంటూ వచ్చేస్తారు. సమస్యల్లో పడిపోయినటువంటి వ్యక్తికి మనం ఎప్పుడైతే చూస్తామో అదే అవమానం, వాళ్ళకి పడ్డందుకు కాదు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని పాదాల మీద పడటం, దేవుని దగ్గరికి రావటం, అది సిద్ధపాటు అన్నమాట. మరి అటువంటి సిద్ధపాటు మనం అందరూ కలిగి ఉండాలని చెప్పి మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి సిద్ధపాటు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా. ఈరోజు నా ప్రభా బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, హిజ్కియా గారు, వీళ్ళంతా ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారో మాకు తెలియజేసావు. సిద్ధపరచబడిన వారు మాత్రమే నీతో పాటు విందులో అనగా పరలోక రాజ్యంలో పాలు పంచుకుంటారు. మరి పరలోక రాజ్యంలో పాలు పంచుకునేటువంటి వారిగా ఉండాలి నా ప్రభా. మనుషుల వైపు కానీ మన ఎవరి వైపు కానీ మేము చూడకున్నట్లు నీవే మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.